నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి మొక్కులు చెల్లించుకుని నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ పుణ్యదంపతులు సీతారాముల దీవెనలు ఉండాలని ఆశీర్వదించారు. రేపు మనము పేపర్లో చూడొచ్చు. మన రాధాకృష్ణ గారైతే చక్కగా ఫోటో తీసుకున్నారండి. స్టేజీ పైన కొనగలరండి. మిగతా అందరూ కూడా తెలుగు దిగాల్సింది. స్వామి తిరుకల్యాణ మహోత్సవాంగ భగవతే అర్ఘ్యం భగవతే శుద్ధ ఆచరణీయం అఖిలాండగోళీయ తత్వాతీతాయ. వల్ల వాళ్ళకి ఏం అవ్వకూడదు, వాళ్ళు మళ్ళీ లేచి కూర్చుంటారు. ఇగో స్వామి, ఓ స్వామి, స్వామి అయ్యగారు సార్ చేతికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి గోవింద. అందరూ చెప్ప ఓం
సీతారామచంద్ర స్వామి గోవింద, శ్రీ సీతారామచంద్ర స్వామి గోవింద. ఓం యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఈ పూజ చేసిన మన పూజని వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వేరే పేరున్న మా రమేష్, బాలు శంకర్, రాము, లక్ష్మణ్ దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వీళ్ళందరూ పూజ చేసినందుకు నరసింహం గారికి మీరందరూ ఎంత పెద్ద సన్నిధిగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ శ్రీరామరావు వచ్చిన అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ కాపాడతాన్ని మళ్ళీ ఒకసారి మాట తీసుకొచ్చేలా తీసుకుంటాం.